హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను వచ్చానండి రోటీ షోటీ రెస్టారెంట్. ఇక్కడ చాలా ఫేమస్, ఇప్పుడు కొత్తగా రెడీ అయ్యింది. రోటీ షోటీ రెస్టారెంట్ చాలా బాగుంటుంది అండి. నీ ఏంటంటే స్పెషల్ ఒకేషన్ మా యానివర్సరీ, మా హస్బెండ్ మా మ్యారేజ్ యానివర్సరీ ఉండదండి. అందు గురించి ఎక్కడికి వెళ్దాము అంటాడికి చాలా దూరం వెళ్ళడానికి చలిలాగా ఉంటుంది. అందుగురించి రోటీ షోటీ రెస్టారెంట్కి వచ్చున్నామండి. చాలా టేస్టీగా ఫుడ్ చాలా బాగుంటుంది. ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్, ఎంబీసేషన్ పూర్ చాలా ఎక్దమ్ నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంటుందండి. ఇక మా హస్బెండ్ అన్ని దగ్గరలో ఇలాగ ఫోటోలు మనం షూట్ చేయొచ్చు, చక్కగా అన్ని రకాలు పెట్టున్నారు థీమ్స్లు. వెళ్ళి చక్కగా మనం వెళ్ళి భోంచేసి చక్కని ఫోటోషూట్ అని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను మా హస్బెండే వెళ్ళాము. యానివర్సరీ కదా, ఇంకెవరు లేరు ఇంట్లో. ఇక ఎలా ఫోటో తీసుకుని ఇదండి చికెన్ చిల్లీ గ్రేవీ ఆర్డర్ చేశాను నేను. చాలా బాగుంటుంది. ఫోటోలు చూపిస్తానండి వీడియో కూడా. ఇదండి చికెన్ బిర్యానీ. ఎక్కడికి వెళ్ళిన బిర్యానీ లవర్స్ మేము కదా, తప్పకుండా బిర్యానీ ఆర్డర్ చేస్తాము. అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇదండి మాక్టైల్ వర్జన్ మొయిటో, అది తీసుకున్నాము. ఇది నేను ఆర్డర్ ఇచ్చున్నాము, వస్తుంది. అప్పుడు దాకా ఫోటో తీసుకుంటున్నాను. అయితే చాలా రోజుల నుంచి అనుకుంటాను మా ఫ్రెండ్ సర్కిల్లో మేము అందరం వెళ్తామని, కానీ కుదరలేదు. ఈసారి నేను మా హస్బెండే వెళ్ళాము రోటీ షోటీ రెస్టారెంట్. చూడండి, చేద్దామా వ్లాగ్, లెట్స్ గో. ఇదండి రోటీ షోటీ రెస్టారెంట్. ఇక్కడ చంద్ర మౌర్య అని టాకీస్ ఉంది పక్కగా, 2 టాకీస్లు అంటే 2 సినిమా హాళ్ళు దాని పక్కన జస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది రోటీ షోటీ రెస్టారెంట్. ఇది నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే మా హస్బెండ్ దూరం నుంచి ఇలా తీస్తున్నారు వీడియో నాకు. ఇదండి స్టార్టింగ్ ఎంట్రీ తీసుకున్నాను నేను. ఇక్కడ మన మాక్టైల్స్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మేనేజర్ అందరూ స్టాఫింగ్ చాలా బాగా కూల్గా హంబల్గా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇక మంచి ప్లాంట్స్లు పెట్టున్నారు. చూడండి ఎంత బాగున్నది. మేది ఇంకా సీలింగ్ ఎంత అందంగా ఉందండి. చూడండి, హ్యూజ్ ఫేస్ అండి. ఎవరు ఎంతమంది అయినా వెళ్ళొచ్చు చక్కగా. చాలా బాగా రెస్టారెంట్. దీనికి నీట్ అండ్ క్లీన్గా చక్కగా దానికి డెకరేట్ చేస్తున్నారు. ఇదండి స్పెషల్ క్యాబిన్. ఇందులో మీరు కిటీ హాలింగ్ చేసుకోవచ్చు. కిటీగా వచ్చేసి మేము కిటీ పార్టీస్లు చేస్తుంటాం కదా, అలాంటి దానికి ఇంకా రావచ్చు. అంత బాగా సజాయించున్నారు చూడండి. అంత బాగుంటుంది. నాన్ వెజ్ వెజ్ 2 దొరుకుతాయి ఇక్కడ. एकदम క్లోజీ మొహాల్ చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్గా. కొంచెం రోజులు అయింది స్టార్ట్ అయ్యి, అది కమ్సే కమ్ నవంబర్లో స్టార్ట్ అయింది అలా చెప్తుంటాడు ఆ అబ్బాయి వచ్చేసి. నేను చెప్తున్నా హాయ్. చూడండి ఎంత బాగుందో. ఈ వాల్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు క్లిక్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా కెటిల్ తలక వాల్ ఉందండి, టీ కెటిల్ తలకది, అంత చాలా బాగుంటుంది. అక్కడే నేను చేశాను. ఆర్డర్ ఇచ్చాను కదా, వచ్చిన మునుపు ఇవన్నీ కొంచెం చేస్తే కొంచెం బాగా ఇంకా అనిపిస్తుంది వ్లాగ్ వెళ్ళాము కదా అని. లేకపోతే నార్మల్గా డీసెంట్గా ఏ రెస్టారెంట్కి వెళ్ళామా ఆర్డర్ చేసామా తినేసా వచ్చేసామని ఇలాగ ఉంటే చాలామంది ఫోటోషూట్ చేయొచ్చు చల్లగా ఎగ్దాం అంటే ఫ్యామిలీతోటి ఒక ఈవినింగ్ చక్కగా స్పెండ్ చేయొచ్చు. చూడండి, ఇది నా ఫేవరెట్ వాల్. ఇది కిటెల్ వాల్. ఎంత అందంగా ఉంది చూడండి. కెటల్స్ వాల్లోనంటే మనకు కొంచెం ఓన్లో ఉంటుంది, వేరేగా వెరైటీగా. చూడంండి, మా హస్బెండ్ నాకు ఇంక తీ నువ్వు, సరే తెస్తాను. చూడండి, మా దగ్గర చలి వదలదు, చలి ఇంకా వస్తుంటుంది సాయంకాలం పూట. ఇలాగ కిందకి ఫ్లోరింగ్లోని ఇంకా ఇక్కడ స్టోన్స్లతోటి బాగా డెకరేట్ చేస్తున్నారు. చూడండి, కెటెల్ ఒకటి తీసుకెళ్దామా అంటే వస్తుంది పెద్ద అంటున్నారు మా ఆయన. చూడండి, ఇక ఫ్లోరింగ్ అంతా కిందకి. మళ్ళీ టేబుల్స్లు ఇంకా చాలా డిస్టెన్స్లో ఉన్నాయి చూడండి. అంటే ఎవరికెవరు డిస్టర్బ్ అవ్వదు, ఇంక మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది చక్కగా. చూడండి, మంచి పెయింటింగ్లు. పెద్ద ఫ్యామిలీ రావచ్చు, 6-7 మంది అయినా, ఒక 3-4 వచ్చారు. మేము 2 4 కుర్చీ కూర్చోడం చాలా బాగుంది. అంటే చాలా దగ్గర అంటే దగ్గరలో ఉన్న మా దగ్గరలో ఉన్నంత కదా, చాలా బాగా ఇంకా ఉంది. ఇదండి చికెన్ చిల్లీ గ్రేవీ. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చాడు. ఇది ముందు టేస్ట్ చేద్దాం.
టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలాగుందో. ముందు వేసుకుందాం. ఎలాగా టేస్టింగ్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. ఎక్కువ స్పైసీ కాకుండా ఎక్కువ కూడా మీడియంగా. మేమేం చెప్పలేదు స్పైసీ తక్కువ చేయాలండి ఏంటి, ఎందుకంటే నేను స్పైసీ తిన్నా అసలు. ఇలా తీసుకున్నాను. ఇద్దరికైతే చాలా ఎక్కువ అయింది. దాని పక్కన సాసులు ఇవన్నీ ఇచ్చాడు. ఫోక్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో సాస్తో తింటా. వేడిగా చికెన్ చిల్లీ గ్రేవీ, సెమీ గ్రేవీ, చాలా తక్కువ, ఇలాగా స్టార్టర్లో తిన్నట్టుగా చాలా బాగుంది. యమ్మీగా చూసిగా ఎక్దమ్ స్పైసీ, అంటే ఎక్కువ స్పైసీ కాదు, టెండర్, చాలా బాగుంది. చికెను బోన్లెస్ ఇచ్చాడు. చికెన్ చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుండేది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాము, వస్తుంది. స్టార్టర్ తినకపోతే తిన్నట్టుగా అనిపించదండి ఎక్కడైనా. ఇంకా మా ఆయన హస్బెండ్ తింటున్నారు వాళ్ళు కూడా. ఇలాంటి చల్లో నా వేడి చికెన్ చిల్లీ బిర్యానీలు చాలా బాగా అనిపిస్తాయండి. బాగుంది అంటున్నారు. వచ్చిందండి చికెన్ బిర్యానీ, కింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ అంటే డిష్ అనుకోవాలి. చికెన్ బిర్యానీ 2 హాఫ్లు వేరే తెప్పించాం మేము, కానీ క్వాంటిటీ బాగా ఇచ్చాడండి. దీంతో కొంచెం రాయితా, మళ్ళీ రాయితా ఇంక ఎక్దమ్ థిక్, ఎక్కడికి వెళ్ళే రాయితా ఎక్దమ్ పలచగా చేసేస్తాడు, నీళ్ళు వేసేస్తున్నట్టుగా ఎక్దమ్ నీళ్ళు. ఇక్కడ రాయితా చాలా థిక్గా ఉంటుంది. దాన్ని పక్కన గ్రేవీకి ఇచ్చాడు. ఇది నాకు సర్వ్ చేస్తున్నారు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీలోనే లెగ్ పీస్ రాకపోతే బాగా అనిపించదండి. ఇది ఇంకా చాలా బాగుందంటే ఓకే నార్మల్గా ఉంది. బాగాలేదని చెప్పలేం, చాలా బాగుందంటే నార్మల్గా బాగుంది. కానీ ఎక్కువ హైలైట్ చికెన్ చిల్లీ గ్రేవీ చాలా బాగుంది. ఇది నాకు నార్మల్గా ఉంది. ఇది తినచ్చు, చాలా అంటే బాగుంది. చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత మేము బాగా కడుపు నిండా తిన్నాం. చూడండి క్వాంటిటీ ఎంత బాగా ఇచ్చారు. లేకపోతే ఒక ప్లేట్లో ఇచ్చేస్తారు. అది ఇంత రవ్వ ఇంకా అంటే ఒక్కొక్క కటోరీ కూడా కాదు. దీనికి చక్కగా సాలెడ్, దాని తర్వాత క్యారెట్, దాంతో అన్నిటిలోనికి డెకరేట్ చేసి ఇచ్చాడు. మా ఆయనకి అడుగుతున్నాను, హస్బెండ్కి. బాగుంది డెలిషియస్ అన్నారు. డెలిషియస్. మా ఆల్రెడీ చక్కగా తినడం స్టార్ట్ చేసేస్తారు. నేనంటే ఉండండి వీడియో తీయాలి, మా పిల్లలంతే, మా హస్బెండ్ ఇంకంతేని. ఉండండి రా బాబు నేను వీడియో తీని అంటే మారలే. నేను రాయితా వేసుకొని థిక్ రాయితా, టేస్టీ నార్మల్ చల్లటి రాయితా వేడి బిర్యానీలో వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. వావ్ చాలా. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ తింటున్నాను. యమ్మీ చాలా బాగుంటుంది. ఇది వర్జన్ మాయితో. దీన్ని సగం తాగేసిన తర్వాత నేను షూట్ చేస్తాను, మర్చిపోయినాను నేను. ఇది నాకు చాలా ఫేవరెట్. మా హస్బెండ్ నేను తాగిన చలికి ఇది నేను అయితే నాకు చాలా ఇష్టం అండి బిర్యానీలతో డ్రింకులు తాగడము అంటే. నాకంటే ఫేవరెట్. కోక్ అయినా ఏదైనా, కోక్ మరి తీసుకోలేదు, ఇది వర్జన్ మాయితో తీసుకున్నాను. అంతే, ఫుల్ అయిపోయింది, కడుపు చాలా నిండిపోయింది. క్వాంటిటీ బాగా ఉంటుంది. బస్ వెళ్ళిపోతున్నాం మేము. బయటికి వెళ్ళొచ్చాము. ఇటు పక్క కూర్చొని ఫోటోలు తీసాను నేను. మీదకి ఇదంతా చూపిస్తాను మీకు నేను. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. ఇది బయట అండి, చక్కగా అంబ్రెల్లాన్ని బాగా పెట్టున్నారు. ఇది రోటీ షోటీ రెస్టారెంట్ తాలూకా బోర్డు. ఈ పక్కన ఉంది కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ వాళ్ళది. చూడండి గ్లాసెస్తో కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా చాలా నైస్గా ఉంది. ఒకసారి వెళ్ళి రావచ్చు మీరు.
మీకు గన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతో ఎలా 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 కనిపించింది మీకు రోటీ షోటీ రెస్టారెంట్ వ్లాగ్, మళ్ళీ మా యానివర్సరీ స్పెషల్ కూడా నచ్చిందా వ్లాగ్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.